హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 4 ఎకరాల వారికి రైతు భరోసా పైసలు విడుదల చేస్తామని కీలక ప్రకటన జారీ చేసింది. ఇక రైతులందరికీ కూడా రైతు భరోసా పైసలు విడుదల చేసినా కూడా వారికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఇక కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు పడడంతో మిగిలినటువంటి రైతులందరూ కూడా కంగారులో ఉన్నారు, అయోమయంలో ఉన్నారన్నమాట. మరి పైసలు ఎందుకు పడతలేవని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ పైసలు పడకపోవడానికి నేను ముందు వీడియోలో చాలా కారణాలు అయితే చెప్పాను. అదే కారణాలు అన్నమాట. మరి ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పైసలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో మరి 4 ఎకరాల వారికి పైసలు అయితే ఇవ్వాలి. మరి 3 ఎకరాలకు ఇప్పటి వరకు పైసలు అయితే పడ్డాయి. మరి 3 ఎకరాల పైసలు పడ్డాయి, తీసుకున్నారు చాలామంది. 18,000 రూపాయలను తీసుకోవడం జరిగింది. మరి 4 ఎకరాలకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే పైసలు అయితే పడాలి. మరి రేపటి నుంచి పైసలు అయితే జమ చేస్తామని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకటన నిజమా కాదా, మరి పైసలు వస్తాయా రావా, మరి పిఎం కిసాన్ పైసలు ఎప్పటి వరకు పడతాయి, మరి పిఎం కిసాన్ పైసలు పడినటువంటి రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులందరికీ కూడా. మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే డబ్బులు రావాల్సి ఉన్నా కూడా చాలామంది రైతులకు ఈ పైసలు అనేది జమ కాకుండా అయిపోయింది. మరి ఈ పైసలు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులకు మేలు జరిగే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుని రైతులకు తప్పకుండా ఈ యొక్క పైసలు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేస్తుందన్నమాట. మరి 4 ఎకరాలకు పైసలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ జిల్లాల వారికి రైతు భరోసా పైసలు వస్తాయి, మరి ఏ జిల్లాల వారికి పైసలు రావనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ప్రతి విషయం కూడా తెలుసుకుని మీకు పైసలు వస్తాయి రావా అని తెలిసిపోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా మీరు ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది వీడియోలో ఆల్రెడీ. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూస్తున్నది ఏంటంటే నేను ఎన్నో వీడియోలు అడుగుతున్నాను కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా హెల్ప్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు అయితే విడుదల చేసింది. మరి ఆ పైసలు కూడా మీకు వస్తాయి రావని తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. 10, 100, 200, 300, 1000 ఇలా మీరు తోచినంత మీకు సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఎదురుగా కనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు ఉచితంగా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా గత నెల 26వ తారీఖున విడుదల చేసినా కూడా జనవరి 26వ తారీఖున పైసలు అయితే సక్రమంగా పడట్లేదు. మరి ఈ నెల 31 లోపు పూర్తి స్థాయిలో పైసలు విడుదల చేస్తామన్నారు. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అన్ని ఎకరాల రైతులకు కూడా పైసలు అయితే వస్తాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం దగ్గర పైసలు అనేది లేకపోవడంతో 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు ఇచ్చారు. అంటే 3 ఎకరాలకు 18,000 రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు కూడా పడ్డాయి. మరి 5 ఎకరాలకే పైసలు ఇస్తామని చెప్తున్నారు. మరి 5 ఎకరాలకు పైసలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు. మరి ఇప్పటికీ నిధులైతే సమకూర్చి అంటే డబ్బులు అయితే మనకు రెడీ చేసుకుని
4 ఎకరాల వారికి రైతు భరోసా పైసలు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక 4 ఎకరాలు ఎవరైతే ఉన్నారో రైతులు వారికి మనకు అన్ని జిల్లాల్లో కొంతమంది రైతులకైతే ఈ పైసలు అయితే వస్తాయి. 24,000 రూపాయలు అయితే మీకు ఇస్తుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ప్రతి రైతుకు కూడా ఈ పైసలు అయితే వస్తాయి. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, అంతకంటే బాధపడాల్సిన పని కూడా లేదు. అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోవడంతోనే ఈ యొక్క రైతు భరోసా ఆగింది, కానీ మనకు మరే ఉద్దేశము లేదు. అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పైసలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే మనకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలపైన, అంటే ఉచితంగా ఇచ్చేటువంటి పథకాలపైన, సంక్షేమ పథకాలపైన సమీక్ష నిర్వహించారు. మరి ఈ పథకాలు ఇవ్వడం కరెక్టా కాదా అని కూడా ఆయన ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ ఉంది. ఇక అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పైసలన్నీ సరిపోతున్నాయి. మరి ఎలా మెయింటైన్ చేయాలి, ఈ పథకాలు ఎలా అమలు చేయాలనే దానిపైన కూడా ఆయన నిన్నటి రోజున మనకు సమీక్ష అయితే నిర్వహించారు. మరి ఎట్టకేలకు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ప్రకటనలు చేశారు. ఇక రైతులు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకేంటంటే రైతులకు తప్పకుండా పైసలు అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకుని మనకు పైసలు అయితే ఇవ్వడానికి ఆమోదం అయితే తెలిపారనమాట. ఇక 4 ఎకరాల వారికి తప్పనిసరిగా ఒక్కొక్క రైతుకు కూడా పైసలు అయితే ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ప్రతి రైతుకు కూడా పైసలు అయితే వస్తాయి. 24,000 రూపాయలు వస్తాయి. తర్వాత 5 ఎకరాల వారికి 30,000 రూపాయల పైసలు అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరొక అంటే ఇప్పటి వరకు చూసుకుంటే 2,000 కోట్లు అయితే జమ అయ్యాయి. మరొక 2,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు విడుదల చేసి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పారనమాట. కాబట్టి ఈ విధంగా మనకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, పైసలు అయితే మీకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇక దీంతోపాటు ఇప్పటికే విడుదలైనటువంటి PM కిసాన్ పైసలు పడలేవని, చాలామందికి పైసలు అయితే రాలేదని వారు కంప్లైంట్ అయితే చేశారనమాట. ఇక పైసలు అనేది రాకపోవడంతో వారు ఏం చేయాలో అర్థం కావట్లేదు రైతులకి. మరి వారికి కూడా ఇబ్బంది లేదు. పైసలు పడిన వారికి PM కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు జమ అవడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ పైసలు పడిన వారికి ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే ఫోన్ నెంబర్ జిరాక్స్ కాదు, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు నేరుగా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ అధికారుల ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కనుక మీకు కంప్లీట్ అయిపోతే మీకు PM కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు అయితే వచ్చేస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నెల 30 వరకు పైసలు వస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పైసలు ఇప్పటి వరకు రాకుండా ఉంటే మీరు ఈ విధంగా చేయండి. అంటే ఈకేవైసీ అయిందా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోండి. ఈకేవైసీ అయింటే కనుక మీకు పైసలు అయితే వచ్చేస్తాయి. మనకు 5 రోజులకు ఒక ఎకరానికి చొప్పున పైసలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. అంటే 31వ తారీఖులోపు పూర్తిగా పైసలు ఇస్తామన్నారు. మరి ఏం చేస్తుందో చూడాలి. మరొక 20 రోజుల సమయం ఉంది మనకైతే. మరి ఆలోపు ఏమైనా పూర్తిగా పైసలు ఇస్తారా, లేకపోతే 5 ఎకరాల వరకు ఇచ్చి ఆపేస్తారనేది కూడా మనం చూడాలి రైతు భరోసాకు సంబంధించి. ఇక తెలంగాణలో రైతులకు మనం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే వస్తున్నాయి. మరి 20వ విడతకు సంబంధించి కూడా డేట్ అయితే ఇచ్చేశారు. మే నెల లేదా జూన్ మొదటి వారంలో అయితే PM కిసాన్ 20వ విడత వస్తాయంటున్నారు. మరి ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పైసలు అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వమే కొంచెం అటు ఇటుగా ఇస్తుంది పైసలు. కేంద్ర ప్రభుత్వం అయితే పైసలు అయితే కంటిన్యూగా మనకు రైతుల ఖాతాల్లోకి వచ్చేస్తాయి. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ పైసలు అయితే తీసుకొని మీరు నేరుగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.